సహోదరి ఒకానొక టైము ఏడుస్తూ కాల్ చేశారు. ఆ రోజు ఆ చెల్లెమ్మ కన్నీళ్లను దేవుడే నాకు చూపించాడు. ఆ రోజే చెప్పాను నేను, అమ్మా నీ కుమారుణ్ణి పట్టుకొని నువ్వు వచ్చి సాక్ష్యం చెప్పబోతున్నావమ్మా. దేవుని ఆత్మతో నింపబడి చెప్తున్నా. ముంబై నుంచి కాల్ చేస్తున్నావా, నువ్వు కువైట్ నుంచి కాల్ చేస్తున్నావా, నువ్వు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు నాకు తెలియదు, కానీ నువ్వు ఎన్ని వేల కిలోమీటర్ల నుంచి కాల్ చేసినా ఆ వేల కిలోమీటర్ల నుంచి కుమారుని పట్టుకొని రాబోతున్నావని చెప్పాను. చెప్పిన రీతిగానే కుమారుణ్ణి పట్టుకొని వచ్చారండి. గట్టిగా చెప్పడు కూడా. చాలా సంతోషంగా ఉందన్న. మీరు ఆ రోజు ప్రేయర్ చేసినప్పుడు నమ్మకంగా ప్రార్థించినాము. ఆ నెలలో కన్సీవ్ అయినా, అదే నెలలో కన్సీవ్ అయిపోయింది. కొట్టండి గట్టిగా చెప్పడు. చాలా కష్టంగా ఒక ట్యాబ్లెట్ కూడా తీసుకోలేదు, ఆహారం లేదు, బాగా వామిటింగ్స్. అందరూ నన్ను కప్పటం చూసి వెయిట్ తక్కువ, ఇంత ముందే మిస్క్యారేజ్ అయింది, ఇప్పుడు కూడా మళ్ళీ గ్రోత్ స్కాన్ ఎట్లా ఉందో చేయాలి, డాక్టర్స్ 50-50 ఛాన్సెస్ అట్లా ఇచ్చేవారన్న. కానీ నాకు బాగా నమ్మకం అన్న. ఆ రోజు అన్న ప్రార్థించింది యేసయ్య నామంలో, నా దేవుడు మాట ఇస్తే తప్పే దేవుడు కాదు. నాకు ఒక నమ్మకం ఉంటే కుమారుని పట్టుకొని నేను భద్రాద్రి కొత్త కూడా మంచి సాక్ష్యం ఇవ్వాలి. ఆమేన్.